అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఏ మాలతి శ్యామ్లా గారు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నమస్తే మేడం గారు. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. డాక్టర్ గారు, ఇప్పుడు మన ఇండియాలో ఒబేసిటీ చాలా చాలా కామన్ అయిపోయింది. అసలు ఈ ఒబేసిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని యొక్క కారణాలు ఏంటి? ఇవాళ రేపు చూస్తుంటే మీరు అడిగినట్టుగా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఒబేసిటీ అనేటటువంటిది పెరిగిపోతుంది అనమాట. అసలు ఒబేసిటీ అంటే ఏంటి అని అంటే, దీంట్లో మనం దానిని బిఎంఐ అని ఒక కొలబద్ద ఉంటుంది. దేనికైనా మనం కొలమానం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బియ్యం కొలవాలి అంటే కేజీ బియ్యము అని మనం చెప్తాం కదా. అలాగే ఒబేసిటీ ఒక వ్యక్తి ఒబేస్ గా ఉన్నాడు అని అంటే దాన్ని మనం బిఎంఐ ఓకే ఓకే దానితోటి మనం కొలుస్తాం అన్నమాట. దానిలోగా మనం చెప్తాం. సో ఒకవేళ బిఎంఐ కనుక 30 కిలోగ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ కనుక ఉంటే దానిని మనం ఒబేసిటీ కింద తీసుకుంటాము. అదే విధంగా 25 నుంచి 30 వరకు కనుక ఉంటే బిఎంఐ దాన్ని ఓవర్ వెయిట్ కింద తీసుకుంటాం. చాలా మంది ఇప్పుడు ఎలాగ కన్ఫ్యూజన్ అవుతున్నారనంటే, కొద్దిగా ఓవర్ వెయిట్ కి ఒబేసిటీకి తేడా తెలియకుండా అయిపోయింది అనమాట. కొంచెం వెయిట్ గా ఉండగానే నేను ఒబేస్ అయిపోతున్నానని సైకలాజికల్ గా ఒక రకమైనటువంటి ఆందోళన వస్తుంది. ఆ ఆందోళనతో కూడా వాళ్ళు ఒబేస్కి అయిపోతున్నారు. అంటే వాళ్ళ యొక్క బిఎంఐ 25 నుంచి 30 నుంచి ఒక్కసారిగా స్కేల్ 30 పైన పెరిగిపోతుంది అనమాట. సో ఇక రెండు డిఫరెన్సెస్ ఎట్లా అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ రెండు ఉంటాయి అన్నమాట. సో దీనికి గల కారణాలు ఏంటి మీరు అడిగారు కదా. అవును, కారణాల కిందకి వస్తే అందరూ చెప్తారు ఆహారపు అలవాట్లు, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల, మళ్ళీ సరిగ్గా మన జీవన విధానం లైఫ్ స్టైల్ అని ఒకటి చెప్తున్నారు. కానీ దీనికి ఒక కారణం, ఇంకొక ప్రధానమైన కారణం ఉంటుంది. చాలా మందికి జన్యుపరంగా కూడా ఈ ఒబేసిటీ అనేది వస్తుందన్నమాట. చిన్నప్పటి నుంచే చాలా మంది ఒబేస్ గా అంటే మనం చూస్తుంటాం, ఒబేస్ చైల్డ్ అని మనం చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళలో ఏమవుతుందనంటే వాళ్ళ శరీరంలోనే ఒక ఒబేస్ సెల్స్ ఉంటాయన్నమాట. వాటిని ఒబేస్ సెల్స్ అని కిందనే మనం చెప్తాం. యాక్చువల్గా బ్రౌన్ ఫ్యాట్ అని ఒకటి ఉంటుంది. అది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, అందరికీ ఉంటుంది బ్రౌన్ ఫ్యాట్ అనేది. అంటే ఈ హెరిడిటరీ ఉన్న పేషెంట్స్, అంటే హెరిడిటరీ ద్వారా వచ్చే పిల్లలకి వాళ్ళకి బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందా? బ్రౌన్ ఫ్యాట్ అనేది కాదు, మామూలుగా ఆ ఫ్యాట్ సెల్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. వాటి మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది అనమాట ఒబేస్ గా ఉన్నటువంటి వాళ్ళలో. సో వాళ్ళు ఏమవుతుంది, మనం ఒక ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని చూసుకుంటే వాళ్ళ తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ, ఇంకా అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా చిన్న పిల్లగాళ్ళు అందరూ ఒబేస్ గానే మనకు కనబడుతూ ఉంటారు అనమాట. అది జన్యుపరంగా వాళ్ళకి వస్తుంది. అలా అని సరిదిద్దుకోకూడదు. మా తాతగారు లా ఉన్నారు కాబట్టే నాకు ఒబేసిటీ వచ్చింది అని మనము అనుకోకూడదు. కాకపోతే అది కారణం చెప్తున్నాను అనమాట. దీనికి ఒక కారణం ఏంటంటే జన్యుపరంగా వస్తుంది. మీరు అన్నట్టుగా ఆహారపు అలవాట్లు ఎలాగా మనం మార్చుకుంటాము, ఎక్కువ క్యాలరీ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుని ఆ క్యాలరీని బర్న్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనం పని చేస్తూ ఉంటే కూడా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఒకటి ఏంటి అనంటే కొన్ని రకాలైనటువంటి మందులు వేసుకోవటం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. లాంగ్ స్టాండింగ్ గా మనం స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమందికి. ఇవాళ రేపు ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే బీపీ మెడిసిన్స్ కంటిన్యూస్ గా లాంగ్ గా వేసుకుంటున్నటువంటి వాళ్ళలో కూడా ఈ ఒబేసిటీ వస్తుందని అధ్యయనాలు తెలిపాయి అన్నమాట. అంటే తెలుస్తున్నది. అంటే ఈ స్టిరాయిడ్స్ ఎవరైతే వాడతారో, ఈ స్టిరాయిడ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే కొన్ని రకాల కొన్ని వ్యాధులకి స్టిరాయిడ్స్ ఈజ్ అల్టిమేట్ సొల్యూషన్ ఉంటుంది. సో అవి కనుక ఎక్కువగా వాడుతూ ఉంటే, హార్మోన్స్ కనుక ఎక్కువగా తీసుకుంటుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ పని చేయలేదు అనుకోండి, ఇంకా ఆ వ్యక్తికి మనం ఆ హార్మోన్సే ఇవ్వవలసి ఉంటుంది ఎక్స్టర్నల్ గా. సో ఆ హార్మోన్స్ కనుక ఎక్కువగా తీసుకునేటటువంటి మెడిసిన్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ ఒబేసిటీ అనేటటువంటిది వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పిల్లలకి ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఇన్స్టెంట్ గా పేరెంట్స్ జంక్ ఫుడ్ లాంటివి అలవాటు చేసేస్తున్నారు. వాళ్ళ బాక్సుల్లో ఏదో ఒకటి చిప్స్ లాంటివి కానీ ఏమో ఒకటి ఇస్తున్నారు. సో ఇలాంటివి కంటిన్యూస్ గా తినడం వల్ల కూడా చిన్నపిల్లలకి ఒబేస్ అవే అవకాశాలు ఉన్నాయా?
డెఫినెట్ గా ఉంటాయి. మనం చైల్డ్ ఒబేసిటీయే కాదు, మనం ఏం చేస్తున్నామనంటే ఈవెన్ మనం కూడా అడల్ట్స్ కూడా ఏం చేస్తున్నామనంటే వాళ్ళకి ఒక అడిక్షన్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. అవును, ప్రతిరోజు షాప్కి వెళ్ళి చూపించేసి నాకు ఇది కావాలి అది అంటే ఈ రకమైనటువంటి ఫుడ్ కావాలి అని చూపిస్తున్నారు. అంటే మనమే వాళ్ళకి దాన్ని అడిక్ట్ చేసేస్తున్నాము అని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఎవరికి కూడా ఆకలేస్తుంది అనేసనంటే 2 ఫ్రూట్స్ పెట్టి కట్ చేసి మనము ఇవ్వట్లేదు. ఉన్నటువంటి వాళ్ళకి బద్ధకం ఎక్కువ అవుతోందా లేకపోతే టైమే లేకపోతుందా అనేటటువంటిది ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి గమనిస్తున్నామనంటే పూర్వకాలంలో మనకి పూర్వకాలంలో చూస్తే అందరూ పొలంకి వెళ్ళి పనిచేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం పొలాలు లేవు, పని చేయటం లేదు. అయినప్పటికీ కూడా ఆఫీస్లో ఉద్యోగం చేసే వాళ్ళైనా లేకపోతే వేరే ఇప్పుడు మాలాగా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళైనా పొద్దున్నే బయలుదేరి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడో నైట్. అంటే మనం సాఫ్ట్వేర్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద మోడిఫికేషన్స్ అయిపోయాయి. కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. కంఫర్ట్ జోన్ ఒకటే కాదు, ఇక్కడ ఏమైపోతుందంటే జీవన యొక్క స్టైల్ కూడా మారిపోయింది. వాళ్ళకి అక్కడ పొద్దున అవుతుంది అంటే మనకి ఇక్కడ అర్ధరాత్రి అవుతుంది. వాడు మేల్కొన్నారు అనేసి అంటే మనం ఇక్కడ మేల్కొంటున్నాము. సో మన యొక్క వాతావరణానికి మన యొక్క ఉన్నటువంటి ఈ ఉష్ణమండలమైనటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. అక్కడ శీతల ప్రాంతం, అది ఉష్ణమండల ప్రాంతంలో మనం సూర్యుడితోటి మనము మన యొక్క జీవన విధానాన్ని మనము చేసుకోవాలి. దాన్ని బట్టే మన మెటబాలిక్ యాక్టివిటీ ఉంటుంది, దాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యం ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎక్స్పోజింగ్ టు ద సన్ లేకుండా అయిపోతుంది. ఎక్స్పోజింగ్ టు ద ఆ సూర్యుడి యొక్క గతికి, ఆ ఋతు చక్రానికి, ఆ ఋతువుల యొక్క మార్పిడికి మనం ఎటువంటి అవస్థ ఎటువంటిది మనం చేసుకోలేకపోయేసరికి ఆటోమేటిక్గా అనారోగ్య పాలవుతున్నాం. ఆ అనారోగ్యమే ముఖ్యమైనటువంటిది ఏంటి వస్తుంది అని అంటే ఒబేసిటీ వస్తుంది అనమాట. ఈ ఊబకాయం రావడానికి గల మెయిన్ కారణం ఏంటి అని అంటే చాలా ఒక రకమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. మనం రాత్రిపూట అంతా పనిచేస్తాం, పొద్దునంతా పండుకుంటున్నాం. సో రివర్స్ అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది అనమాట. బయాలజికల్ క్లాక్ అంతా ఉల్టా, ఐ మీన్ టు సే తిరిగిపోతుంది అనమాట. ఇట్లా వెళ్లాల్సింది అపసవ్యంగా తిరిగేసరికి శరీరంలో యాక్టివిటీ కూడా అపసవ్యంగానే తిరుగుతుంది. ఇంకొకటి కూడా నేను చెప్తాను, మనం ఇక్కడ పుట్టాం, మన భారతదేశంలో మనం పుట్టాం. ఈ రకమైనటువంటి వాతావరణానికి మన జీన్స్ అనేటటువంటివి మన పూర్వకాలం నుంచి మనకున్నటువంటి జీన్స్ దీనికే అలవాటు పడిపోయి దీనికే ఇది అయిపోయి ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వాటికి దానికి మనం అలవాటు కాలేం. ఇవాళ రేపు మేము ఒక సర్వే చేస్తుంటే మా దగ్గర ఉన్న పేషెంట్స్ని మేము గమనిస్తూ ఉంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కే ఎక్కువగా ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మెయిన్గా ఒబేసిటీ వస్తుంది. దాని తద్వారా ఒబేసిటీ నుంచి వచ్చేటటువంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము వాళ్ళల్లో చూస్తాము. అదే కాకుండా ఈవెన్ మామూలుగా సాఫ్ట్వేరే కాదు, మిగతా అందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కువగా తామసికమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట. సింపుల్ గా ఇంట్లోనే ఉండి డైట్ ఫాలో అవ్వాలంటే ఎలాంటి డైట్ తీసుకోవచ్చు? ఇంట్లోనే ఉండు తగ్గాలి అని అనుకుంటే అన్ని పోషక పదార్థాలు రావాలి, శరీరానికి అన్ని అలవాటు కావాలి అని అనుకుంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి చిరుధాన్యాలు ఉన్నాయి కదా, పొద్దుపూట రాగి మాల్ట్ తీసుకోవచ్చు, లేదా తేనె నిమ్మకాయ రసం తోటి ఒక జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు, లేదంటే ఓట్స్ మనకి దొరుకుతున్నాయి కదా. ఒక చిన్న డౌట్ ఉంది మేడం, ఇప్పుడు తేనె నిమ్మకాయ తీసుకోవచ్చు అన్నారు కదా, అది హాట్ వాటర్ లో కొంతమందికి వ్యూవర్స్ కి అలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. హాట్ వాటర్ లో తీసుకోవాలా లేకపోతే నార్మల్ వాటర్ లో లేకపోతే ల్యూక్ వామ్ వాటర్ లో తీసుకోవాలా అనేది కూడా కొన్ని. ఎప్పుడైనా ఏ సీజన్ కైనా లూక్ వామ్ వాటర్ ఈజ్ బెస్ట్. వేడి నీళ్ళు చల్ల నీళ్ళు అని కాదు, లూక్ వామ్ వాటర్ ఈజ్ బెస్ట్. స్నానానికైనా సరే లూక్ వామ్ వాటర్ ఈజ్ బెస్ట్, తాగడానికి కూడా లూక్ వామ్ వాటర్ ఈజ్ బెస్ట్. ఓకే, సో అట్లా తేనె నిమ్మకాయ నీళ్ళు తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటనంటే రోజులో కనీసము 2 నుంచి 3 లీటర్ల మంచినీళ్ళు తాగడం ఈజ్ అ బెస్ట్. ఓకే, చాలా మంది అనుకుంటారు ఉద్యోగం చేస్తున్నాము, మాకు ఆడవాళ్ళలో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏమొస్తుంది అని అంటే వాళ్ళకి ఇబ్బంది వస్తుంటుంది, అన్ని నీళ్లు తాగేసి మేము బయటకు వెళ్తున్నాము అనేసి అంటే. సో దానికి ఎలా చేసుకోవచ్చు అని అంటే పొద్దున్నే లేచిన తర్వాత
1 లీటర్ మంచినీళ్ళు తాగొచ్చు. అంటే 3 నుంచి 4 గ్లాసుల మంచినీళ్ళు తాగితే ఇంట్లోనే ఉంటాం 8 గంటల వరకు. సో ఆ ప్రాబ్లమ్ అక్కడ అయిపోతుంది. ఆఫీస్లో ఉన్నప్పుడు 1 లీటర్ మంచినీళ్ళు తాగితే అక్కడ కూడా అవుతుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లీటర్ మంచినీళ్ళు తాగితే, అంటే రోజులో మనం ఒక 3 లీటర్ల మంచినీళ్ళు కనుక తీసుకుంటే చాలా మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో దాంతో పాటుగా పొద్దున్నే మనము తేనె నిమ్మకాయ నీళ్ళు తీసుకోవచ్చు. దాని తర్వాత రాగి మాల్ట్ ఒకటి తీసుకోవచ్చు. అట్లాగే మనము స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్ ఏవైనా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. అంటే పెసలు తీసుకోవచ్చు, పల్లీలు నానబెట్టచ్చు, రాగులు నానబెట్టచ్చు, మెంతులు తీసుకోవచ్చు, శనగలు, పెద్ద శనగలు అంటారు, చిన్న శనగలు అంటారు, అవి కూడా మనం నానబెట్టుకొని తినొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే అవి ఇన్ని చాలా చాలా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1 చెంచాడు, కొన్ని కాసిని మాత్రమే నానబెట్టుకొని అవి తింటే, ఎందుకంటే అవి కొంచెం తిన్నా దానిలో ఉన్న పోషక పదార్థాలు మనకి వస్తాయి. దానిలో ఉన్న వైటమిన్ సి, మొలకెత్తే వాటిలో వైటమిన్ సి ఉంటుందని అందరికీ తెలుసు. అది కూడా మన శరీరానికి అన్ని కాలాల లోపల, అంటే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అనేది ఏం లేదు, అన్ని కాలాల లోపల కూడా ఇది మనము తీసుకోవచ్చు అనమాట. లంచ్కి ఏం చేయొచ్చు అనంటే, మనం మామూలుగా రోజు తినేటటువంటి ఆహారాన్ని, అంటే చపాతీ తినేవాళ్ళు చపాతీ తినచ్చు, అన్నంతో పాటు కూర, పచ్చడి, సాంబారు, పెరుగు వేసుకుని తినేవాళ్ళు అది తినచ్చు. రొట్టెలు తినేటటువంటి వాళ్ళు చపాతీ, కర్రీ. కాకపోతే ఏంటనంటే వెయిట్ తగ్గాలి అనుకునేటటువంటి వాళ్ళు అన్నం తినేసరికి ఏమవుతుందనంటే, కూరకు కొంచెం అన్నం, పప్పుకు కొంచెం అన్నం, చారుకు అన్నం, సాంబార్కి అన్నం, అది ఇంత అయిపోయి ఇంత అయిపోతుంది. అలా కాకుండా చపాతీ కనుక కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. చాలా మంది ఏమంటారంటే, చపాతీ తింటే మాకు వేడైపోతుంది, మోషన్ రాకుండా అవుతుంది, మూత్రం మంటగా వస్తుంది అని అంటారు. అట్లా వచ్చినటువంటి వాళ్ళు, అలా ఉన్నటువంటి వాళ్ళు చపాతీలో కొంచెం రాగి పిండి కలుపుకుంటే, అంటే దానిలో చలువ కదా, రాగులు చలువ అంటాము, అలాగే కొంచెం సజ్జల పిండితో కానీ, అంటే ఇక్కడ మిల్లెట్ డైట్ వస్తుంది, గోధుమ డైట్ వస్తుంది, సెటైటీ ఉంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అనంటే, వాళ్ళు కొంచెం తిన్నా కడుపు నిండిపోయేటటువంటివి, అంటే ఇప్పుడు సొరకాయ కూర ఉంది, బీరకాయ, పొట్లకాయ, ఇలాంటి కూరలు ఉన్నాయి, అవి మనం కొంచెం నీరు ఎక్కువగా ఉంటుంది వాటి లోపల, అలాంటి కూరలు కనుక చేసుకొని వాటితోటి మనము ఇది తీసుకుంటే చాలా వరకు మనకి సెటైటీ, అంటే కడుపు నిండుతుంది, ప్లస్ మనకి ఆకలి తీరుతుంది, అరగడము కూడా ఈజీగా అవుతుంది అనమాట. సో మధ్యాహ్నం పూట అది తీసుకోవచ్చు. తర్వాత 4 o'clock టైం లోపల ఇంకొకటి ఏంటంటే, తప్పకుండా మజ్జిగ కానీ పెరుగు కానీ తప్పకుండా తీసుకోవాలి. మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది, పెరుగు కన్నా మజ్జిగ మంచిది అనమాట. ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్ తొందరగా ఉంటుంది. ఆడవాళ్ళలో అయితే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, మజ్జిగ చాలా అవసరమైనటువంటిది. సాయంకాలానికి, అంటే మధ్యాహ్నం 4 టైంలో అలాగా మనము ఏం తీసుకోవచ్చు అనంటే, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, చెరుకు రసం తాగొచ్చు, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కనుక అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు, హర్బల్ టీ తాగొచ్చు, లేదా గ్రీన్ టీ తాగొచ్చు. ఇంకా సాయంకాలం డిన్నర్ టైం లోపల, అంటే 6:30, 7:30 అది చేయడం, అది నేను చెప్తే చాలా ఇంపాసిబుల్ అని అనుకుంటున్నారు. అంటే 7 o'clock లోపల మేము ఎక్కడ తింటామని, ఎందుకంటే అర్ధరాత్రి 12ంటికి అన్నం తింటున్నారు ఇవాళ రేపు. సో అలా కరెక్ట్ కాదు. ఈ రోజు బాగానే ఉంటుంది, 2 రోజులు బాగానే ఉంటుంది, శరీరం 3వ రోజు 4వ రోజు ఒక 4 నెలలు అయ్యాక గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తున్నాయంటే, అర్ధరాత్రి భోజనాలు చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఫ్యాటీ లివర్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. పాపం శరీరం అది చాలా, వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ద బాడీ అనమాట. లైక్ గాజు వస్తువుని ఎలా చూసుకుంటామో అలా మనం చూసుకోవాలి. సో సాయంకాలం పూట డైట్ ఎక్కువగా ఈవినింగ్ అంటే నాన్ రైస్ మీల్ ఏదైనా సరే తినవచ్చు, అంటే తొందరగా జీర్ణం అయ్యేటటువంటివి. ఒకవేళ ఒబేసిటీకి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఒబేస్కి ప్లాన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పచ్చి కూరలు, కూరగాయలు, పండ్లు, అక్కడ కూడా పండ్లు తీసుకోవచ్చు, పచ్చి కూరగాయలు తినచ్చు, లేదా అనంటే సలాడ్స్ తోటి, ఏదైనా రకరకాల సలాడ్స్ తోటి కూడా మనం చేసుకొని కూడా తీసుకోవచ్చు. మజ్జిగ కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగా చాలా మందికి మళ్ళీ దీంట్లో డౌట్ వస్తుంది, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఒబేస్గా ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చా అని అనేసి. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, రాత్రిపూట ఇడ్లీ కానీ, పోహ, అటుకులతో చేసిన ఉప్మా కానీ, లేకపోతే గోధుమ రవ్వతో చేసిన కిచిడి అంటాం కదా, అన్ని కూరగాయల ముక్కలు వేసి గోధుమ రవ్వతో మనం దలియా చేసుకుంటాం, దాంతో పెరుగుతోటి అలా తీసుకున్నా కూడా వాళ్ళకి అది కడుపు నిండుతుంది, ప్లస్ డైట్ ప్రోగ్రామ్ కింద కూడా అవుతుంది అనమాట. వాళ్ళు కూడా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనము డైట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో మాకు అర్థమైనని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.